నమస్తే అందరికీ. నా పేరు మౌర్య. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ట్రేడ్ నేను పూర్తిగా గ్రాప్ చేసిన ట్రేడ్ అయితే ఇది. నేను ఎంటర్ అయిన పాయింట్ ఇది అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కింద వరకు అయితే గ్రాప్ చేశాను. సో నాకు 60 to 65 పాయింట్స్ ప్రీమియం అయితే ఈజీగా గ్రాప్ చేసుకున్నాను. ఇది అసలు ఎలా పాసిబుల్ అయింది, అసలు ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను, ఎందుకు ఇక్కడ ఎంటర్ అయ్యాను అనే రీజన్స్ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఈరోజు పర్సనల్గా 18th డిసెంబర్ రోజు మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు అని చిన్న ఇన్సైట్స్ కూడా మీకు లాస్ట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అసలు నేను ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నానంటే, మీరు ప్రీవియస్ డే గమనిస్తే మార్కెట్ అనేది ఒక ఛానల్లో ఇరుక్కుపోయింది. సో ఆ ఛానల్లోనే తిరుగుతుంది. మార్కెట్ ఛానల్ని బ్రేక్ చేస్తే మనకి యూజువల్గా మంచి ప్రీమియమ్స్ గెయిన్ అయ్యే ఛాన్స్ యూజువల్గా ఉంటుంది. ఆల్ టైమ్స్ అని చెప్పను, నార్మల్గా అయితే ఉంటుంది. సో నేను మార్కెట్లో ఇది బ్రేక్ అయితే చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఇది కిందకు వచ్చేసింది. నెక్స్ట్ 5 minutes క్యాండిల్ పైకి వెళ్ళింది. వెల్ అండ్ గుడ్. ఎందుకంటే నా వ్యూ దీనిపైన అంటే 25,927కి పైనకి మార్కెట్ క్లోజింగ్ ఇస్తే నేను ఇక్కడ సి తీసుకొని ట్రెండ్ లైన్ వరకు, నిన్న వీడియోలో మీకు చూపించిన ట్రెండ్ లైన్ అది, ఆ ట్రెండ్ లైన్ వరకు నేను సి గ్రాప్ చేసుకుందాం అనుకున్నాను. బట్ మార్కెట్ ఏం చేస్తుంది, రెడ్ ఫార్మేషన్ ఇచ్చింది, మళ్ళీ గ్రీన్ ఫార్మేషన్ ఇచ్చింది, కానీ దీనిపైన క్లోజింగ్ ఇవ్వలేదు. సో ఇక్కడ వరకు ఇప్పుడు మనకి ఫోర్ క్యాండిల్స్ అయినాయి. మనం ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. ఎందుకంటే నిఫ్టీ మూమెంట్, బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ రెండు దేన్ని ఏదైనా కంట్రోల్ చేసే కెపబిలిటీ ఉంటుంది. ఎప్పుడు మనము ఒకటే ఇండెక్స్ని చూసుకొని ట్రేడ్ అయితే తీసుకోకూడదు. రెండింటిని చూసుకుంటే మనకి ఎక్కువ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఛానల్లో ఇరుక్కుపోయింది. ఇది ఫస్ట్ క్యాండిల్, రెడ్ క్యాండిల్. సెకండ్ క్యాండిల్ సూపర్, బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళిన వెంటనే బయటకు వెళ్ళిపోయిందని కంగారులో తీసేసుకోకూడదు. మనం ఎప్పుడు రిట్రేస్మెంట్ కంప్లీట్ అవ్వాలి, ప్రాపర్ బ్రేక్అవుట్లో మనం తీసుకోవాలి ఎప్పుడైనా. సో రెడ్ క్యాండిల్ మళ్ళీ కిందకు వచ్చేసింది. ఫోర్త్ క్యాండిల్ ఏముంది ఇక్కడ, గ్రీన్ క్యాండిల్ ఉంది. మీకు కనిపిస్తుందో లేదో నేను ఎన్లార్జ్ చేస్తాను ఒకసారి. రెడ్, బయటకు వెళ్ళింది గ్రీన్, తర్వాత మళ్ళీ రెడ్, తర్వాత గ్రీన్ ఎక్కడుంది, ఫోర్త్ క్యాండిల్ క్లోజ్ అయ్యేసరికి లోపలే ఉంది. నువ్వు ఈ క్యాండిల్లో ఫోమోలో బయటకు వెళ్ళిపోయింది అని తీసుకుంటే ఏమవుతుంది, ట్రాప్ అయిపోతావు. ఇక్కడ కూడా దీని పైకి వెళ్ళింది అని నువ్వు తీసుకుంటున్నావు అంటే ట్రాప్ అయిపోతావు. ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. మార్కెట్ ప్రీవియస్ డేలో ఇదే ప్లేస్ నుంచి కిందకి రావడం జరిగింది. ప్రీవియస్ డేస్లో కూడా చూస్తే ఈ ఏరియా నుంచి కిందకి రావడం చాలాసార్లు జరిగింది. సో మళ్ళీ మార్కెట్ ఇక్కడి నుంచే ఒక ప్రాపర్ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే మీరు, బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ క్యాండిల్ కిందకి రావడం జరిగింది. సో రెండు క్యాండిల్స్ ప్రాపర్ రిజెక్షన్ క్యాండిల్స్, షూటింగ్ స్టార్స్ ఫార్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫిన్ నిఫ్టీ మీరు ఇంకొక ఇండెక్స్ చూసుకోవాలనుకుంటే ఫిన్ నిఫ్టీ కూడా మనకు అలానే ఇన్సైడ్ లోపలే ఉంది. ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్, ఫిఫ్త్ క్యాండిల్ లోపలే ఉంది. అసలు బయటకి బ్రేక్అవుట్ అవ్వకుండా కనీసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయినా బయటకి బ్రేక్అవుట్ అవ్వకుండా మీరు తీసుకోకూడదు ఏ రోజు. రెండు బ్రేక్అవుట్ అయ్యి ప్రాపర్ రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకుంటే మీరు ఎంటర్ అవ్వచ్చు. ఈ రెడ్ క్యాండిల్ కిందకి వచ్చినప్పుడు నీకు క్లియర్గా ఒక ఇండికేషన్ ఏమిస్తుందంటే మార్కెట్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నేను తీసుకోవడానికి 3 reasons అయితే ఉన్నాయి. ఆ 3 reasons ఏంటి, మార్కెట్ ప్రీవియస్ డే అండ్ ప్రీవియస్ డేస్లో కూడా ఇక్కడ నుంచి రిజెక్షన్ జరిగి కిందకి రావడం జరిగింది. పాయింట్ 1, బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఛానల్లోనే ఉంది. 2, 3, ఆప్షన్ చైన్ అనేది కాల్స్లో చాలామంది ఇంక్రీజ్ అవుతున్నారు, పుట్స్ అంతగా ఇంక్రీజ్ అవ్వట్లేదు. అంటే ఏంటి, మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని. ఇక్కడ మనకి 3 కన్ఫర్మేషన్స్ వచ్చినాయి. అండ్ ఈ పొజిషన్లోనే నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు ఈ పొజిషన్లో తీసుకుంటే నేను స్టాప్ లాస్, నాకు చాలా చిన్న స్టాప్ లాస్ వస్తుంది, పెద్ద టార్గెట్ వస్తుంది. మనం ఎప్పుడు ఎంటర్ అవ్వాలంటే మార్కెట్లోకి మనకి చిన్న స్టాప్ లాసెస్ ఉండాలి, టార్గెట్స్ పెద్దగా, అంటే 1:2 రేషియో అయినా 1:3 రేషియో అయినా అట్లా మనకు లాస్ 1లో ఉండాలి, ప్రాఫిట్ ఎక్కువలో ఉండే ప్లేసెస్లో మనం ఎంటర్ అవుతే మనం ఎక్కువగా ప్రాఫిటబుల్గా ఉంటాం.
అలా చూసుకొని నాకు ఈ పొజిషన్ కనిపించింది, ఈ పర్టికులర్ ఏరియాలో నేనైతే ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అయ్యా, ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, చిన్న స్టాప్ లాస్తో బయటకు వచ్చేస్తా, నాట్ ఏ ప్రాబ్లం. బట్ నేను ఎంటర్ అవ్వడమే చూడండి, మంచి బిగ్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 55 పాయింట్స్ ప్రీమియం గెయిన్ అయింది. తర్వాత మార్కెట్ సైడ్ వేస్ అయింది, బట్ ఓవరాల్గా 65 పాయింట్స్ అయితే గెయిన్ అవ్వడం జరిగింది. ఇది నేను నిన్న తీసుకున్న ట్రేడ్ వెనక లాజిక్. ఈ లాజిక్ మీకు నచ్చితే అండ్ ఇట్లాంటి లాజిక్స్ మళ్ళీ వేరేవి మీరు వినాలి అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రీ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. నిన్న మీకు చెప్పినట్టు మార్కెట్ అనేది ఒక 2 ట్రెండ్ లైన్స్ ఫార్మేషన్ అయితే చేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే 1 డే టైం ఫ్రేమ్లో మీకు చూపిస్తాను, నిన్న కూడా చూపించాను. పైనుంచి ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ ఇస్తుంది, కింద నుంచి ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ ఇస్తుంది. ఇప్పుడు మార్కెట్ అనేది ఈరోజు ప్రస్తుతానికి నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది పెద్ద గ్యాప్ అప్ లేదు, గ్యాప్ డౌన్ లేదు. ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడెక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, నో గ్యాప్ అప్, నో గ్యాప్ డౌన్, ఓపెన్ అవుతూ దీన్ని బ్రేక్ చేసింది, ఇమీడియట్గా ఎంటర్ అయిపోకండి. ఎందుకంటే 25,750 to 740 అనేది చాలా మంచి సపోర్ట్ ఉంది. మార్కెట్ ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని ట్రాప్ చేసి పైకి వెళ్ళిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. సో మార్కెట్ కిందకి బ్రేక్ అయింది, అమ్మయ్య నేను కిందకి వెళ్ళిపోతుందని ఎంటర్ అయిపోయారంటే స్వాహా, పైసలు పోతాయి. ఎందుకంటే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. ఎక్స్పైరీ డేస్ రోజు ట్రాపింగ్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు ప్రాపర్ లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేయాలి. కిందకి వచ్చేస్తుందని తీసుకోకండి. 25,750 to 740 బ్రేక్ అయ్యి కిందకి రావాలంటే ఆ లెవెల్ బ్రేక్ అయ్యి రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకొని బ్రేక్అవుట్ ఇవ్వాలి. బ్రేక్అవుట్ ఇస్తేనే మీరు కిందకి ఎంటర్ అవ్వండి, లేకపోతే మళ్ళీ మార్కెట్ ఇక్కడ మిమ్మల్ని ట్రాప్ చేసి పైకి వెళ్ళిపోతుంది. ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ ఇచ్చినా కూడా మళ్ళీ బ్రేక్ అయిపోయి మళ్ళీ పైనకి ఇక్కడిక్కడే తిరుగుతుంది. అర్థమైంది అనుకుంటా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు. బ్రేక్ ఇచ్చినా కూడా వెయిట్ చేయండి, ఎందుకంటే 25,750 to 740 దగ్గర నుంచి మార్కెట్ పైకి చాలాసార్లు వెళ్ళింది, మంచి సపోర్ట్ జోన్ ఉంది. సో ఇక్కడ మీరు కాల్ ట్రై చేసుకోవచ్చు. ఇది నేను జస్ట్ ప్రిడిక్షన్ ఇస్తున్నాను, మిమ్మల్ని బై చేయమని కానీ సెల్ చేయమని కానీ నేను చెప్పటం లేదు. నేను ఎలా అనలైజ్ చేసుకుంటాను, నా ట్రేడింగ్ స్టైల్ ఏంటి, ఎలా చేయాలని నేను మీకు నేర్పిస్తాను, కానీ నేను మిమ్మల్ని బై చేయమని కానీ సెల్ చేయమని కానీ చెప్పటం లేదు. ఇది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ వీడియో మాత్రమే. అండ్ ఆల్సో నేను బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ వీక్ నుంచి అండ్ ప్రీవియస్ డేలో కూడా నేను మీకు చెప్పింది ఏంటంటే, బ్యాంక్ నిఫ్టీ రీటెస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ రీటెస్ట్ కంప్లీట్ చేయడానికి ఈ కిందకి ఇక్కడికి రాబోతుండే ఛాన్సెస్ ఆర్ హై అని కూడా నిన్న మెన్షన్ చేశాను. అది ఈరోజు కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నిన్న మీరు గమనిస్తే నేను ఒక ట్రెండ్ లైన్ మార్క్ చేశాను, ఆ ట్రెండ్ లైన్కి పైననే మార్కెట్ ఉంది. మళ్ళీ ఈ ట్రెండ్ లైన్కి రిజెక్షన్ ఇచ్చి మార్కెట్ పైకి వెళ్ళింది. అందుకే మనకి ఇంకా ప్రాపర్ కిందకి రాలేదు. చూడండి, ఇది ఛానల్కి బయటకు వచ్చింది, బట్ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ ఇస్తే 58,615 to 58,577 ఈజీగా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఒక 200 పాయింట్స్ మార్కెట్ పడిపోయే ఛాన్సెస్ ఈజీగా కనిపిస్తుంది. అలా నేను ఇక్కడ బ్రేక్ అయిపోయింది, నేను ఇమీడియట్గా తీసేసుకుంటానంటే తీసేసుకోకండి. సమ్టైమ్స్ మార్కెట్ ఒకేసారి రిట్రేస్మెంట్ కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోవచ్చు, కానీ మీరు అప్పుడప్పుడు ట్రాప్ అయిపోతారు. బ్రేక్ అవ్వాలి, రిట్రేస్ కంప్లీట్ చేసుకోవాలి, మళ్ళీ కిందకు వచ్చి ఆ లెవెల్ని బ్రేక్ ఇస్తే ప్రాపర్గా అప్పుడు మీరు ఎంటర్ అవ్వాలి. ఇది ప్రాపర్ ట్రేడింగ్ మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకోవాలి. అదనమాట. నిఫ్టీ కూడా నేను చెప్పినట్టు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేస్ ఈరోజు కింద ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసినా కూడా ఇమీడియట్గా ఎంటర్ అయిపోకండి, ఎందుకంటే 25,740 to 715 అనేది మంచి సపోర్ట్గా ఉంటుంది మార్కెట్. సో అది బ్రేక్ అవ్వదు, అవే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, బట్ ఒకవేళ అవుతే కిందకి రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకొని వెళ్తే యూ కెన్ ప్లాన్. అవ్వకపోతే పైకి వచ్చి ఒకవేళ మీరు కొద్దిగా వచ్చేసిందని ఫోమోలో ఎంటర్ అయిపోతే మార్కెట్ పైకి వచ్చేసి మిమ్మల్ని మళ్ళీ ట్రాప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో కేర్ఫుల్గా చేసుకోండి. హ్యాపీ ట్రేడింగ్. అందరూ ప్రాఫిటబుల్గా ఉండాలి. హోప్ ఎవ్రీవన్ విల్ బీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా, వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. టాటా, బాయ్.